నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నాం, ప్రజల భాగస్వామ్యంతో చేరుకుంటామన్న ముఖ్యమంత్రి. తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్న గవర్నర్. వికసిత్ భారత్లో రాష్ట్రం కీలకంగా ఎదుగుతోందని వ్యాఖ్య. రాష్ట్ర ప్రజానీకానికి పీఎం సహా పలువురి శుభాకాంక్షలు. ధైర్య సాహసాలు, పట్టుదలకు తెలంగాణ చరిత్ర స్ఫూర్తి అంటూ కితాబు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 5గురు ప్రమాణం. 37కు చేరిన మొత్తం జడ్జీల సంఖ్య. రష్యాపై మరోసారి విరుచుకుపడిన ఉక్రెయిన్. క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు, 3 మృతి. సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర 12వ అవతరణ వేడుకల్లో పాల్గొన్న సీఎం నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకి ధన్యవాదాలు తెలిపారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా ప్రజాప్రభుత్వం సాగుతోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2.5 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నీది, చావు నీది, బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే పూర్తిగా ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తు, ఆత్మ గౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరో ఎత్తు. నాటి రాచరికం నుండి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. 2.5 ఏళ్లలో ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 విధాన పత్రంలో రైతులకు ప్రాధాన్యమిచ్చామని, రాష్ట్రంలో రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అందుకే రైతులపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని స్పష్టం చేశారు. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. అగ్రికల్చరల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్ పంపు సెట్లకు సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రాణహిత చేవిళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయిందన్న ముఖ్యమంత్రి మరమ్మతులు చేయించే భారం ప్రజా ప్రభుత్వంపై పడిందని వెల్లడించారు. తెలంగాణ నీటి కోసం దశాబ్దాలు గోసపడింది. అదేళ్ల గత పాలనలో సైతం పరిస్థితులు మారలేదు. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాము. యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీజీపీఎస్సీ సహా ఇతర నియామక బోర్డులను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్న రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ద్వారా విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. తెలంగాణ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. సొంతంగా సంతకం చేసిన ప్రశంసా పత్రాలు అందుకుంటున్న విజయ్ కుమార్ గారు, గోవర్ధన్ గారు, కౌసర్ జహాన్ గారు, వెంకటేశ్వర గారు 23కు పెంచేందుకు కృషి చేశారు. విద్యార్థి శక్తి వికాసం కోసం కట్టుబడి ఉన్న డాక్టర్ కె విజయ్ కుమార్ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, ఎడ్యుకేషన్ కౌసర్ జహాన్ గారు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ మహబూబ్ నగర్, వీరు బెస్ట్ కాలేజ్ అవార్డు అందుకున్నారు. ఎప్సెట్ కోచింగ్ ద్వారా 64 మంది విద్యార్థులకు ర్యాంకులు అందించారు. తర్వాత ఎన్రోల్మెంట్ పెరగాలని జిల్లాల్లో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యమకారులకు, ప్రజాప్రతినిధులు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి మంత్రి తుమ్మల నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతోందని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్న మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులకు అభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దిశలా వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎగరవేశారు. రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా అందరూ కలిసి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. అమరులను స్మరించుకున్న ఆయన జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో పోలీస్ గ్రౌండ్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. రాజకీయాలు వేరు, తెలంగాణ అంశం వచ్చేటప్పటికీ మన తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా వారి ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని. హనుమకొండ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఎగురవేసి గీతాలాపన చేశారు. నల్గొండలో అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. క్లాక్ టవర్ కూడలి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించిన మంత్రి శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆ వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. మరో 2.5 సంవత్సరాల గడువు ఉందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 100 స్థానాలు దాటి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు. 10 ఏళ్లు ఇచ్చిన కొత్త తెలంగాణని కాపాడుకున్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషి చేస్తూ వచ్చింది. ఆఖరికి 2023లో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ కళని సాకారం చేస్తూ అధికారాన్ని కట్టబెట్టినారు. మిత్రులారా, ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్కి ముందు ప్రజలకి ఏ రకమైన హామీలు ఇచ్చామో, ఏ రకమైనటువంటి కళల్ని సాకారం చేస్తామని చెప్పినామో, ఈ 2.5 ఏళ్ల సమయంలో 8.5 లక్షల కోట్ల అప్పు నెత్తిన పొట్టిపోయినప్పటికీ కూడా తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. మరి పోరాట యోధుడే పాలకుడైతేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించి వారి చేతుల్లో బాధ్యత పెడితే
మరి వెంటనే పనిలో పడ్డారు కేసీఆర్ గారు. ఒక పవిత్ర యజ్ఞంలాగా ప్రతి క్షణాన్ని కూడా మరి ఒక యుద్ధంలాగా, ఒక టాస్క్ లాగా తీసుకొని సర్వశక్తులు వడ్డి సంక్షోభాల సుడిగుండంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించడమే లక్ష్యంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దశాబ్దాలు మనను దహించిన సమస్యలు ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. నెత్తురు గారిన నేలల్లో సాగునీళ్లు బారించిన కేసీఆర్ గారని ఇప్పుడే దేశపతి గారు చెప్పిన మాట. అట్లాగే బొక్కలు వంగిన నల్లగొండలో, ఫ్లోరోసిస్తో బొక్కలు వంగిన నల్లగొండలో మరి బొక్కలు విరిచిన గత పాలకుల దుర్మార్గాల సాక్షిగా మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికి నీళ్ళిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు శాశ్వతంగా తుడిచిన నాయకుడు కేసీఆర్ గారు కాదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. అరకొర సంక్షేమంతో 200 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇయ్యనట్టుగా ఉండే ఒక పరిస్థితి నుంచి 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చి కడుపు నిండా బువ్వబెట్టి మన పిల్లలకు సన్న బియ్యంతో హాస్టళ్లలో బువ్వబెట్టి 6.5 లక్షల మంది పిల్లలను చదివించుకున్న ఒక విజ్ఞాన తెలంగాణగా మార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. అట్లాగే హైదరాబాద్ మినహా 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఉండేది ఆనాడు, అప్పుడున్న 9 జిల్లాలు. మరి అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికి అన్నపూర్ణగా తీర్చి పంజాబును, హర్యానాను తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసింది కేసీఆర్ గారి నాయకత్వం కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా. ఆనాడు పంకా తిరగది ఎండాకాలం వస్తే, ఏ అపార్ట్మెంట్కి పోయినా డీజిల్ గబ్బు, ఏ చిన్న జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు ప్రతి వర్గానికి, రైతులతో సహా ప్రతి వర్గానికి ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. అట్లాగే పరిశ్రమలు తరలిపోతాయనే భయాన్ని తొలగించి పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని నింపి పరిశ్రమలను 3 లక్షల ఉద్యోగాలుంటే హైదరాబాద్లో ఐటీ రంగంలో 10 లక్షలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారిది కాదా? కేసీఆర్ నాయకత్వాన్ని కాదా? గుర్తు చేసుకోండి నేను కోరుతా ఉన్నా. మరి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ శీర్షికన మన పోరాటం ఏదైతే జరిగిందో దాన్ని ఆలంబనగా చేసుకునే మన పాలన సాగింది. నీళ్లు, ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి బీళ్లుగా ఉన్న తెలంగాణ పొలాలకు మళ్ళిచ్చింది కేసీఆర్. ఇంటింటికి నల్లాలు పెట్టి ఆ నీటి చుక్కలో మరి మా ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచింది కేసీఆర్. అట్లాగే నిధుల విషయంలో మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే సంపద ఇక్కడే ఖర్చు అవుతుంది అని చెప్పి ఆనాడు నినదించి ఉద్యమం చేసి అల్టిమేట్గా రాష్ట్రం సిద్ధించిన తర్వాత తలసరి ఆదాయంలో కర్ణాటకను, గుజరాత్ను, మహారాష్ట్రను అన్నిటినీ తలదాన్ని అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ తలసరి ఆదాయంలో చేసింది కేసీఆర్. అట్లాగే నియామకాల విషయానికి వస్తే ఇవాళ మాట్లాడుతున్న అర్భకులకు నేను చెప్పదలుచుకున్నా, 10 ఏళ్లలో 1,65,000 ఉద్యోగాల భర్తీతో పాటు 2.32 లక్షల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసిండు కేసీఆర్. భారతదేశంలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున మరి ఆనాడు నియామకాలు జరగలేదు. అట్లాగే ఒక వర్గం కాదు, సబ్బండ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఆసరా పెన్షన్ల నుంచి అమ్మఒడి దాకా సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, మానవతకు మారు పేరుగా కేసీఆర్ గారిని పరిచయం చేసింది ఆ 10 ఏళ్ల పాలన. 1 కాదు, 2 కాదు చెప్తే కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, వినూత్న పథకాలు, మాతా శిశు మరణాలను తగ్గించిన పథకాలు, మానవీయమైన ఆలోచనలు, వృద్ధులకు కంటి చూపు ఉండదని ఆలోచన చేసి కంటి వెలుగు లాంటి పథకం పెట్టిన మహానుభావుడు భారతదేశంలో ఉన్నారా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1 కాదు, 2 కాదు, విప్లవాత్మకమైన కార్యక్రమాలు. రైతు బంధు అనేది ఒక విప్లవం. అది సాధారణ అల్లాటప్ప నాయకులతోని జరిగే నిర్ణయం కాదు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితులు ఏమాత్రం మారలేదని, తెలంగాణ ప్రజల పరిస్థితి అధ్వానంగా తయారైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరా నర్సయ్య గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజిరెడ్డి, రాష్ట్ర పదాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా, అనుకున్న ఆశయాలను నెరవేర్చుకున్నామా, అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నామా అని చెప్పి ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమైనా పరిస్థితులు మారినాయా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఆసనమైంది. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పోయిల పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చింపిన విస్తరగా మారిన విషయం వాస్తవం. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేవలం ఒక కుటుంబము ఆదాయం పెరిగింది తప్ప ఏదో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం ఇలా తెలంగాణలో జొర్రి ఉద్యమకారుల రూపంలో ఇలా తెలంగాణలో జొర్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. 1400 బలి తీసుకున్న సందర్భంలో ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్లు పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ ప్రముఖులు, దేశ అత్యున్నత నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం ఇచ్చారు. తెలంగాణ చరిత్ర, ధైర్య సాహసాలు, పట్టుదలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్న ప్రధాని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒకటేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో అభివృద్ధి పదంలో సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన తెలంగాణ నేల తనలో ఉద్యమ స్ఫూర్తిని నింపిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ నవనిర్మాణానికి జనసేన కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్లో సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. నవనిర్మాణం పేరుతో తెలంగాణ జనసేన నాయకులతో ఇవాళ పవన్ సమావేశం తలపెట్టారు. అయితే ఈ సమావేశానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కనీసం ప్రెస్ మీట్కైనా హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నట్లు ఎక్స్లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కొత్తగా 5 న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్ నాగు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు సీజే జస్టిస్ అరుణ్ పళ్ళి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రహ్మణ్య మోహన ప్రమాణ స్వీకారం చేశారు. వీరి రాకతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. వీరి పేర్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 27న సిఫార్సు చేసింది. దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయగా వారిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 5 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మోహన బాధ్యతలు చేపట్టడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. అంతకుముందు జస్టిస్ బివి నాగరత్న ఒక్కరే ఉన్నారు. కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తారనే ఊహాగానాల మధ్య తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీ అగ్రనాయకులతో భేటీ అయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎన్ సంతోష్లతో సమావేశమయ్యారు. అయితే ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు. కొత్త రాజకీయ పార్టీ గురించి ప్రశ్నించగా 2 రోజుల తర్వాత సమాధానమిస్తానని అన్నామలై అన్నారు. బీజేపీ రాజ్యసభ ఆఫర్ను కూడా ఆయన తిరస్కరించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయన తన ఎన్జీఓను క్రియాశీలం చేశారు. ఈ నెల 4న అన్నామలై పుట్టినరోజు సందర్భంగా ఆయన మద్దతుదారులు కోయంబత్తూరులో పలు పోస్టర్లు అంటించారు.
నాయకుడిగా మమ్మల్ని ముందుండి నడిపించు అని పోస్టర్లో రాసి ఉంది. అన్నాడీఎంకేతో పొత్తుపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ద్రవిడ పార్టీలను తమిళులు విశ్వసించడం లేదని, అందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ అని ఇటీవల అన్నామలై అన్నారు. ఢిల్లీ ముకుంద్పూర్లో ఎల్పీజీ సిలిండర్ పేలి ఓ భవనం పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు నివాసితులు భవనం శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఉదయం 9 గంటలకి పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన తీవ్రత దృష్ట్యా అదనపు బలగాలను పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. శిథిలాల్లో చిక్కుకున్న 4గురిని రక్షించి పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. తాజాగా అయోవాలో మస్కటీన్లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు. 210 పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో దుండగుడు కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలంలో తుపాకీ గాయాలతో ఉన్న 4గురిని గుర్తించిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి కోసం గాలిస్తూ ఉండగా మరో ప్రాంతంలో అతడు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని మస్కటీన్కు చెందిన ర్యాన్ విల్లిస్గా గుర్తించారు. గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో 2 వ్యక్తులు మరణించారు. కుటుంబంలోని వివాదం వల్ల ఈ కాల్పులు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మందలించినట్లు తెలుస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన వేళ ఫోన్ చేసిన ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలకు ఇజ్రాయెల్ చర్చలు విఘాతం కలిగిస్తున్నాయని ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలో "నువ్వు పిచ్చోడివి" అంటూ నెతన్యాహును బూతులు తిట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "నేను లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివని" ఘాటుగా ట్రంప్ మందలించారు. నెతన్యాహును కాపాడుకుంటూ వస్తున్నానంటూ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని ప్రవర్తన వల్ల ఇప్పుడు ప్రపంచమంతా ఎన్నో ఇజ్రాయెల్ను ద్వేషిస్తోందంటూ ట్రంప్ ఫోన్లో గట్టిగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నెతన్యాహు కార్యాలయం భిన్నంగా స్పందించింది. ట్రంప్ తనను నియంత్రించలేదని, అదొక హెచ్చరిక మాత్రమేనని పేర్కొంది. లెబనాన్లో యుఎన్ బలగాలు కొనసాగింపు తప్పనిసరి అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భద్రతా మండలికి స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలో లెబనాన్లోని ఐరాసా తాత్కాలిక దళం కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అక్కడ యుఎన్ వ్యూహాత్మక ఉనికిని కొనసాగించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో అంతర్జాతీయ పరిశీలకుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా నిరోధించడానికి దళాల మోహరింపు కొనసాగించడం చాలా అవసరమని గుటెరస్ నొక్కి చెప్పారు. దీర్ఘకాలిక పరిష్కారానికి ఉద్రిక్తతల తగ్గింపు, చర్చలు, సమన్వయం కావాలన్నారు. దళాల మోహరింపుతో పాటు హెలికాప్టర్లు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ ఇమేజరీ, డీమైనింగ్ యూనిట్లు వంటి సాంకేతిక మద్దతు ఇవ్వాలని గుటెరస్ స్పష్టం చేశారు. ఈ సదుపాయాలు లేకుండా లెబనాన్ మొత్తాన్ని నిరంతరం పర్యవేక్షించడం అసాధ్యమని చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా చుట్టుపక్కల ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో రష్యన్ బలగాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడిలో 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 29 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా దాడిలో పదుల సంఖ్యలో భవనాలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమైనట్లు చెప్పారు. ఈ భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది వాటిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు సందర్భంగా భారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12 వరకు శాఖల వారీగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 7న ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నెల 11న హైదరాబాద్లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 1144 మందికి పత్రాలు ఇవ్వనున్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ నెల 12న ముగియనుంది. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగింపు సందర్భంగా వివిధ శాఖలు 10 రోజుల పాటు భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. బుధవారం హైదరాబాద్ శివారు కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ కోహెడ వద్ద రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ కోర్ అర్బన్ లో మెట్రోపాలిటన్ పురపాలక శాఖ కార్యక్రమాలు చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అథారిటీని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లో 304 కోట్ల రూపాయలతో మీరాలం ట్యాంకు బ్రిడ్జి, 280 కోట్లతో ఉస్మాన్ సాగర్ మంచినీటి ప్రాజెక్టు, నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై బ్రిడ్జి ప్రారంభించనున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. స్వచ్ఛ ఈవీ ఆటోలు, Q1 యూటిలిటీ పేమెంట్ సిస్టమ్, 4 బిన్ల విధానం ప్రారంభించనున్నారు. వ్యాయామ విద్యా యూనివర్సిటీ, పారా స్పోర్ట్స్ అకాడమీపై ప్రకటన చేయనున్నారు. ఈ నెల 5వ తేదీన మహిళా సంఘాలకు చెందిన 553 ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. ఈ నెల 7న సోలార్ పవర్ ప్లాంట్ల పనులు పరిశీలించడంతో పాటు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తారు. ఈ నెల 8న R&B శాఖ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు చేపట్టనుంది. అదే రోజున విద్యుత్ శాఖ కార్యక్రమాలు జరగనున్నాయి. 9 ఉమ్మడి జిల్లాల్లో 19 సబ్స్టేషన్ల వద్ద 19 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 11న సనత్ నగర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కొత్తగూడెం, మెదక్, నారాయణపేటలో క్రిటికల్ కేర్ బ్లాకులు, కొల్లాపూర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, భువనగిరిలో సెంట్రల్ మెడికల్ స్టోర్, హైదరాబాద్ క్యూర్ పరిధిలో 145 పాలీక్లినిక్లు ప్రారంభం కానున్నాయి. వైద్యారోగ్య శాఖలో 572 హెల్త్ కేర్ పర్సనల్, 300 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 272 స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా హైదరాబాద్ లోని విద్యార్థులకు స్వాగత కిట్లు ఇస్తారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటామని విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల ద్వారా పంటల వైవిధ్యత, ఫర్టిలైజర్ల వినియోగంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 10న శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభిస్తారు. ఈ నెల 12 వరకు అటవీ, పర్యావరణ శాఖలు అవగాహన కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నాయి. ఉత్తర తెలంగాణకు ఆరోగ్య ప్రదాయినిగా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శరవేగంగా ముస్తాబవుతోంది. కార్పొరేట్ వైద్య సేవలు పూర్తి ఉచితంగా అందించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. 56 ఎకరాల విస్తీర్ణం, దాదాపు 1300 కోట్లతో 24 అంతస్తుల్లో 34 రకాల వైద్య విభాగాల్లో సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. 2208 పడకల ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలను సమకూర్చారు. ఆపరేషన్ థియేటర్లు, సెంట్రల్ ఏసీ, ఆక్సిజన్ పైప్లైన్లు, రేడియేషన్ల బంకర్ల అనుసంధాన పనులు సాగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి పనుల పురోగతిపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి లింగయ్య మరింత సమాచారం అందిస్తారు. కార్పొరేట్ వైద్య సేవలను తలదన్నేలా ప్రభుత్వ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలవబోతుంది వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. దాదాపు 58 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 1300 కోట్ల రూపాయల నిధుల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య ప్రదాయనిగా మారబోతుంది. 24 అంతస్తుల్లో 38 విభాగాల్లో వైద్య సేవలు అత్యాధునిక సౌకర్యాలతో రోగులకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యాన్ని అందించేందుకు ముస్తాబవుతుంది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 2021 నుంచి జరుగుతున్న పనులు కూడా ఇప్పుడు ప్రధానంగా గాడిన పడ్డాయని చెప్పవచ్చు. మొత్తం 24 అంతస్తుల్లో ఈ ఆసుపత్రిని అత్యాధునిక సేవలు, ఆధునిక హంగులతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయితే వైద్య సేవలు అందించేందుకు వడివేడిగా ముస్తాబవుతుందని చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో దాదాపు 1150 కోట్లతో తొలుత పనులను ప్రారంభించారు. ఆ తర్వాత పనుల అంచనా వ్యయం కూడా పెరిగింది. మొత్తం 1300 కోట్లకు పైగా నిధులు కేటాయించి ప్రత్యేకంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. 36 రకాలకు సంబంధించిన వైద్య సేవలు ఇక్కడికి జ్వరంతో వచ్చిన బాధితుడి నుంచి గుండె వైద్యం కోసం, అత్యాధునిక ఖరీదైన వైద్యం కోసం వచ్చే రోగులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధునిక హంగులు రూపుదిద్దుకుంటుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆసుపత్రిని చూడవచ్చు. కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా ఓపీ, ఐపీ సేవలు కూడా ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రిలో ఏకంగా 2200 పడకల ఆసుపత్రిగా
ఈ ఆసుపత్రి రూపుదిద్దుకుంటుంది. మొత్తం ప్రధానంగా పెద్ద ఎత్తున వైద్య సిబ్బందిని, అదేవిధంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించేందుకు అధికార యంత్రాంగం శరవేగంగానైతే ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఏ విభాగంలో ఎంతమంది వైద్యులు, అదేవిధంగా వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సు ఏ స్థాయిలో అవసరం పడతారన్న అంచనాపై ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు కూడా వచ్చారు. దాదాపు 500 మంది వైద్యులు ఇక్కడ నియమించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 34 విభాగాలకు సంబంధించిన పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాల్సి ఉన్న పరిస్థితుల్లో 500 మంది వైద్యులు, దాదాపు 1000 మంది స్టాఫ్ నర్సులు, మరో 1000 మంది పారామెడికల్ సిబ్బంది నియామకాలకు కూడా అధికార యంత్రాంగం శరవేగంగానైతే ఏర్పాట్లు చేస్తుంది. వైద్యపరంగానే కాకుండా ఇటు పరిశుభ్రత పరంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేలా కూడా చేస్తున్నారు. దాదాపు మరో 3-4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆసుపత్రి పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ఆసుపత్రి నిర్మాణ పనులపై పురోగతికి సంబంధించి అధికార యంత్రాంగంతో సమీక్షలు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పనులకు సంబంధించి శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం తరపున దిశానిర్దేశం చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి పర్యవేక్షిస్తున్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు, ఆసుపత్రి నిర్మాణ పనులు ఎంత శాతం పూర్తయ్యాయి? ప్రధానంగా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి? 80 to 90% మధ్యలో స్ట్రక్చర్ గిట్లా అన్నీ కూడా కంప్లీట్గా అయినాయి. సీలింగ్ కానీ ఇవి లిఫ్ట్లు కాడికెళ్ళి అన్నీ అయిపోయినాయి. ఫ్లోరింగ్ కూడా అవుతున్నది. దీంట్లో మిషనరీ కూడా అన్నీ ఆర్డర్ చేయటం జరిగింది. అవి రాగానే ఇన్స్టాల్ చేయటం ఎక్సెప్ట్ ఎంఆర్ఐ. ఆ ఎంఆర్ఐ కూడా రేపు మాపు చేస్తున్నాం. ఇది సుమారు 1100 కోట్ల ప్రాజెక్టు స్టార్ట్ చేయటం, దాని తర్వాత 271 కోట్లు అదనంగా మళ్ళీ ఇది చేయటం, 19,65,000 SFT ఇది నిర్మాణానికి. వీటన్నిటిని కూడా సుమారు ఇంకా 5 నెలలు పడుతుంది అంటున్నారు. కానీ కాంట్రాక్టర్స్ వీళ్ళతో విచారిస్తే ఇప్పటివరకైనా రివ్యూలో ఇది 3 నెలల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అందరం కూడా వీటి మీద ఫాలోఅప్ చేస్తున్నాం. వారానికి ఒకసారి రివ్యూ పెట్టుకుంటూ వీటి మీద త్వరలో కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి, నాణ్యతగా ఉండాలి, రోగి ఇక్కడికి వస్తే సగం వాతావరణం చూసే తగ్గాలే రోగం అనే ఆలోచనతోటి అట్లా ఇదిగా పోతున్నాం. రాబోయే రోజులలో వరంగల్ ఎడ్యుకేషనే కాకుండా వైద్యానికి కూడా ఒక హబ్గా కాబోతున్నదానికి ఎటువంటి అనుమానం లేకుండా దీన్ని తీర్చిదిద్దుతాను. తో వచ్చిన బాధితులకే కాదు, ఇక్కడ గుండె వైద్యం కోసం వచ్చే బాధితులకు కూడా మీరు భరోసా ఇవ్వబోతున్నారు. ఈ వైద్య సేవలు కూడా అందించబోతున్నారు కదా. అందుకు సంబంధించి మానవ వనరుల విభాగం కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, సిబ్బంది, వైద్య సిబ్బంది కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఎట్లా సమకూర్చుకుంటారు? ఇది రాబోయే రోజుల్లో సర్వరోగ నివారణకు ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబోతున్నాం. సర్వరోగ నివారణగా ఇక్కడ ఏది ఇక్కడికి వస్తే హైదరాబాద్ పోని అవసరం లేదు, వరంగల్ ఇక్కడ ఉన్నది అనేది చుట్టూ గతంలో ఎంజిఎం ఉన్నప్పుడు కూడా వాస్తవానికి ఛత్తీస్గఢ్ నుంచి అటు నుంచి కూడా ఇక్కడికి వచ్చేది. కరీంనగర్, నల్గొండ, ఖమ్మం నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకొచ్చిన ఎక్విప్మెంట్స్ వచ్చిన తర్వాత ఎక్కడికి పోడు ఇక్కడనే ఉంటాడు. అలా ఎటువంటి అనుమానం లేకుండా నమ్మకంతో అవుతాయి. ఎప్పుడు పూర్తి స్థాయిలో వైద్య సేవలు ఇక్కడి నుంచి అందబోతున్నాయి? 3 నుంచి 4 నెలల్లో ఇది కంప్లీట్ చేయాలనే ఆలోచనతో పోతుంది. 3 నుంచి 4 నెలల్లో ఈ వైద్య ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రభుత్వం కూడా పూర్తిగా నిధులను కూడా కేటాయించి మిగిలిన పనులను కూడా పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నాయన్ చెప్తున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సరికొత్తగా వైద్య సేవల విభాగాలు కూడా కొలువుదీరుతున్నాయి. ఇప్పటికే ఖరీదైన భారీ ఎక్విప్మెంట్ కూడా ఎంఆర్ఐ, సిటీ స్కాన్తో పాటు ఆధునిక పరికరాలు, అత్యాధునిక సౌకర్యాలకు సంబంధించిన యంత్ర పరికరాలు కూడా ఆసుపత్రికి చేరుకున్నాయి. వాటిని మొత్తం ఇప్పుడు అమర్చే పనిలో యంత్రాంగం అంతా నిమగ్నమైంది. మొత్తం దాదాపు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 42 లిఫ్టులు, 6 ప్రధాన ద్వారాలతో ఆసుపత్రిని నిర్మాణం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేకమైన ఛాంబర్, అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డు, సిటీ స్కాన్ వంటి విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో ఓపీ అండ్ ఎమర్జెన్సీ సేవలకు కూడా కేటాయిస్తున్నారు. రెండో ఫ్లోర్లో మొత్తం ఐసీయూకి సంబంధించిన 14 విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందించబోతున్నారు. 5 నుండి 10వ అంతస్తు వరకు దాదాపు జనరల్, అదేవిధంగా ఏఎంసీ, ఐఎంసీ వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 13వ అంతస్తులో బ్లడ్ బ్యాంకు, నర్సింగ్ సంబంధించిన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ అంతస్తులో పీజీ హాస్టల్కి సంబంధించి కేటాయించారు. 23, 24 అంతస్తులు కాన్ఫరెన్స్ హాల్స్, అదేవిధంగా
ప్రత్యేకంగా సమీక్షల కోసం అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎక్కడ నాణ్యత పరంగా కావచ్చు, వైద్యపరంగా ఎక్కడ రాజీ లేకుండా ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం ఆసుపత్రిలో సంబంధించి 186 క్వార్టర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. 350 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, అదేవిధంగా రోగు సహాయకులకు కూడా లివింగ్ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోగుల బంధువులు సేదతీరేందుకు కూడా ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో 3 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రిని ఉత్తర తెలంగాణ ప్రజలకు ఒక వరప్రదాయనిగా వైద్య సేవలు అందించేందుకు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య ఉప్పుల, ఈటీవీ, వరంగల్. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1 నాటికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ ఈసారి కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. 2-3 రోజుల్లో అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ద్వీపాలు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి కూడా రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. అంతకుముందు మే 26నే వస్తాయని అంచనా వేసినప్పటికీ ఆలస్యమైంది. ఈ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనాలను విడుదల చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎలినినో పరిస్థితుల వల్ల ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎల్పీఏలో కేవలం 90% వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈ ఎలినినో పరిస్థితులు జూన్లో బలహీనంగా ఉన్నప్పటికీ సెప్టెంబర్ నాటికి తీవ్ర రూపం దాల్చే ముప్పు ఉందని హెచ్చరించింది. సాధారణంగా ఉద్యోగ విరమణ చేయగానే చాలా మంది ఉరుకుల పరుగుల జీవితానికి స్వస్తి పలికి ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ హైదరాబాద్ అప్సిగూడకు చెందిన 80 ఏళ్ల నంద్యాల రఘురామిరెడ్డి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించారు. వయసు పైబడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆన్లైన్ వేదికగా ఏకంగా 900 కోర్సులు పూర్తి చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. మనిషికి వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోంది. రిటైర్మెంట్ తర్వాత ఇక విశ్రాంతి అన్నట్లుగా 4 గోడలకే పరిమితం అవుతారు. కానీ 80 ఏళ్ల వయసులోనూ ఆయన మనసు ఒక నిత్య విద్యార్థిలా ఉరకలేస్తోంది. ఆయనే హైదరాబాద్ అప్సిగూడకు చెందిన నంద్యాల రఘురామిరెడ్డి. ఈయనకు మొదటి నుంచి చదువుపై ఆసక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత రఘురామిరెడ్డి తన సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైనా నేర్చుకోవాలని భావించి తన జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవటం మొదలుపెట్టారు. 18 ఏళ్లుగా ఆయన ప్రయాణం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఆన్లైన్ మాధ్యమాల ద్వారా రోజుకు 3 గంటల పాటు చదువుకే కేటాయిస్తూ ఎన్నో కోర్సులు నేర్చుకోవటం ప్రారంభించారు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ అప్డేట్ అవుతూ ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడ్డారు. పీజీ వరకు చదువుకున్న రఘురామిరెడ్డి ఆన్లైన్ కోర్సులను సులభంగా నేర్చుకున్నారు. మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, పర్యావరణం, సామాజిక అభివృద్ధి, భూమి నీరు సంరక్షణ ఇలా విభిన్న రంగాల్లో 900 డిప్లొమా కోర్సులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అరుదైన ఘనతను గుర్తించిన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రపంచ రికార్డుగా నమోదు చేసి ఇండోర్లో ఆయనకు ధృవపత్రాన్ని అందజేసింది. దాంతోపాటు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గోల్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు సైతం రఘురామిరెడ్డి ప్రతిభను గుర్తించి సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశాయి. నేను కొంచెం ఎడ్యుకేషన్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి. కాబట్టి ఆన్లైన్ అనేది ఒకటి ఉంది కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. ఆన్లైన్లో కోర్సెస్ మంచివి ఉంటాయని ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఎతుకుదామని ఆలిసన్ స్టడీ సర్కిల్ అని ఐర్లాండ్ వాళ్ళది నాకు కనపడ్డది. దాంట్లో వెతికి చూస్తే నాకు కొన్ని బాగా అనిపించింది. కొన్ని కోర్సులు చూస్తే వాళ్ళది ఇది ఎందుకు నేను మొదలు పెట్టకూడదు కానీ నేను అక్కడ మొదలు పెట్టాను. ఒక 5-6 కోర్సులు చేసేటప్పటికి చాలా ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. అది అరే ఇది చెయ్యొచ్చు నేను బాగానే, ఇంకా చాలా ఎడ్యుకేషన్ కూడా బాగుంది, అవేర్నెస్ బాగా వస్తుంది నాకు. వాట్ ఎవర్ ఇట్ ఈ సొసైటీకి నేర్చుకోవడం అనేది అది నిత్యం చదివేది, అదే ఎండు లేదు దానికి. లైఫ్ అంతా కూడా చదువుకున్నా కూడా మనం చదివేది ఒక 5% 10% సొసైటీ గురించి తెలుస్తుందేమో అందులో ఉన్న సబ్జెక్టు. అందుకని చదువుదాన్ని మొదలుపెట్టాను. అది అలాగనే కంటిన్యూ అయింది. అలా కంప్లీట్ చేస్తూ ఇప్పటికి హ్యాపీగా 900 దాటిపోయానండి.
60 ఏళ్లు రాగానే చాలా మంది విశ్రాంతి తీసుకుందామని అనుకుంటారు. కానీ అప్పుడే అసలైన జీవితం మొదలవుతుందని రఘురామిరెడ్డి అంటున్నారు. రోజుకు కొంత సమయాన్ని ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవడానికి కేటాయిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అంటున్నారు. 6 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై మెరవడానికి సిద్ధమయ్యాడు ఓ బాలుడు. కేరళలో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొని విజయం సాధించాడు. ఆగస్టులో బ్యాంకాక్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు భారత్ నుంచి ఎంపికయ్యాడు. హీరో కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బాలుడు మోడలింగ్లో ప్రతిభ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇంతకు ఎవరా బాలుడు తెలుసుకుందాం ఈ కథనంలో. ఈ 6 ఏళ్ల చిన్నారి పేరు సాయి రేయాన్ష్. అంతర్జాతీయ అందాల పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి గౌతమ్ నగర్ కు చెందిన ఈ బాలుడు మోడలింగ్ లో అదరకొడుతున్నాడు. మే 9న కేరళలో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. ఈ విజయంతో ఆగస్టులో బ్యాంకాక్ లో జరిగే అంతర్జాతీయ జూనియర్ మోడల్ పోటీలకు, మలేషియాలో ఫ్యూచర్ ఫేస్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్ పోటీలకు భారత తరపున ఎంపికయ్యాడు. అదనంగా ప్రిన్స్ ఆఫ్ తెలంగాణ గుర్తింపు కూడా పొందాడు. నాలుగేళ్ల వయసులోనే నటుడు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సాయి రేయాన్ష్ సినిమాల డైలాగులు, యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడు. చిన్నారి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు మోడలింగ్లో శిక్షణ ఇప్పించగా అప్పట్నుంచి పలు అందాల పోటీల్లో పాల్గొంటూ వరుస టైటిళ్లు సాధిస్తున్నాడు రేయాన్ష్. ఏజ్ 4 years ఉన్నప్పుడు టీవీ చూసి మోడలింగ్ నేర్చుకున్నాను. అప్పుడు నా మోడల్ అవ్వాలని డ్రీమ్ పెరిగింది. ఇంట్లోనే ఉంటూ మోడలింగ్ ప్రాక్టీస్ చేశాను. అప్పుడు నా మమ్మీ డాడీ కోచింగ్ లో జాయిన్ చేస్తారు. మోడలింగ్ ప్రాక్టీస్ చేసుకున్నానంటే ఇప్పుడు జేఎంఐకి వెళ్ళాను. అక్కడ 3 days కాంపిటీషన్. ఫస్ట్ డే టాలెంట్ రౌండ్, సెకండ్ డే ఇంట్రడక్షన్ రౌండ్, సాటర్డే ఫైనల్స్. సీరియల్ టౌన్ సెకండ్ రన్నర్ అప్ ఇంటరాక్షన్స్ కి సెలెక్ట్ అయినాను. మోడలింగ్తో పాటు కర్రసాములోనూ ప్రతిభ చూపుతున్న ఈ చిన్నారి చదువులోనూ ముందుంటాడని తల్లిదండ్రులు రాజన్, నందిని చెబుతున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కుమారుడికి అవసరమైన సహాయం అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. చిన్నుకి ఇంట్రెస్ట్ 3 to 4 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. మూవీస్ ఇంకా నార్మల్గా మ్యూజిక్ వినడం, తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపించింది. తనకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ చిన్నప్పటి నుండే. ఏదైనా ఒక్కసారి చెప్తే హిల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ డూ ఇట్ వెరీ క్విక్లీ. యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను అనుకున్నాను, సరే చూద్దాము, ఏదైనా ఫస్ట్ మోడలింగ్ స్కూల్ కన్నా ముందు నేను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయించాలని అనుకున్నాను. అలా చూస్తుంటే నాకు హైదరాబాద్లో కౌశల్ గారి గురించి తెలిసింది. వాళ్ళు రీసెంట్గా ఒక వర్క్ షాప్ కండక్ట్ చేశారు వైజాగ్లో. సో నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. జాయిన్ చేసిన ప్రాసెస్లోనే ఒక ఇనిషియల్ 1-2 monthsలోనే నాకు రేయాన్ష్ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. లుక్స్ అకాడమీ వాళ్ళే ఒక లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా అన్న ప్యాజెంట్ పెట్టారు. సౌత్ ఇండియా మొత్తం ఓవరాల్గా చూసుకో. దాంట్లో బాబు పార్టిసిపేట్ చేశాడు. ఫస్ట్ రన్నర్ అప్ గా కూడా వచ్చాడనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. గ్రాండ్ దివా ఇంటర్నేషనల్ ప్యాజెంట్ అని ఒక షో జరిగింది. ఓవరాల్ అన్ని ఏజ్ కేటగిరీస్ కలిపి ఒక కేటగిరీని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో బాబు వచ్చేసి టైటిల్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ తెలంగాణ అన్న టైటిల్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కడైతే ఇంటర్నేషనల్స్ అవుతాయో వాటికి అన్నిటికీ మేము తీసుకెళ్తాం. వాడికి కర్రసాము మీద కూడా చాలా ఇంట్రెస్ట్. ఓన్లీ ఎడ్యుకేషన్ తో పాటు ఈక్వల్ గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. 6 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అందాల పోటీలకు ఎంపికైన సాయి రేయాన్ష్ హీరో అయ్యే వరకు తగ్గేదేలే అంటున్నాడు. బ్యాంకాక్లో జరిగే పోటీల్లోనూ టైటిల్ సాధించడమే లక్ష్యమని ధీమాగా చెబుతున్నాడు. మరి మనం కూడా ఈ జూనియర్ మోడల్కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది. వెంకట సతీష్ కిలారు నిర్మించిన చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 4న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ది చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ది సినిమా అలలా ఎగిసిన మనిషి కథ కాదు, కింద పడి మళ్లీ పైకి లేచిన మనిషి కథ అంటూ యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇందిరా కూడా ఇక్కడ చేసాం.
సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాము. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి. కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ది చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటకి వస్తారు అని ఆశిస్తున్నాను. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. హోప్ఫుల్లీ ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువ చూస్తారు. మానవా, ఓ మానవా, ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా. ఉప్పెన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పెనకి నేషనల్ అవార్డు వచ్చింది. చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి, నాకు కూడా. ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ పెద్ద సినిమా కోసం తీసుకున్నా. ఉప్పెన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ తొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మాకు ఆర్టిస్టులకి, మీ అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరు ఆకలి, అందరు దాహం తీర్చే టైం ఇది. పెద్దిలో నా క్యారెక్టర్, నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పలసూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్. ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత అదేవిధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ని ఆదరించాం సార్. తప్పకుండా ఈ సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాని విజయవాడ నుంచి మంచి రికార్డులు మీకు అప్పచెబుతాం. అద్భుతమైనటువంటి సినిమా, పీరియాడిక్ సినిమా, రస్టిక్ సినిమా, ముఖ్యంగా గేమ్స్ నేపథ్యంలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా రెజ్లింగ్ కూడా ఉన్నటువంటి ఆ నేపథ్యంతో తయారైనటువంటి ఈ సినిమా పూర్తి స్థాయిలో విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.